ఇప్పుడు మనం డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లం యూజింగ్ మానిటర్స్ గురించి డిస్కస్ చేద్దాము. డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లమ్ని మనం సెమాఫోర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మానిటర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని మానిటర్స్ యూజ్ చేసి రాస్తున్నాము. దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో ఇస్తాను. దాని నుంచి మీరు రిట్రీవ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ మనకి థియరీ పెద్దగా ఏమి ఉండదు, ప్రోగ్రామే ఎక్కువ ఉంటుంది. సో మనకి డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లం అంటే తెలుసు ఆల్రెడీ. సో 5 ఫిలాసఫర్స్ ఉంటారు, P0, P1, P2, P3, P4. ఆ 5 మెంబర్స్ ఒక టేబుల్ చుట్టూ కూర్చుంటారు. తర్వాత మనకి ఈ 5 చాప్ స్టిక్స్ ఉంటాయి. చాప్ స్టిక్స్ అంటే ఫోర్క్స్. సో C0, C1, C2, C3, C4 అలా 5 చాప్ స్టిక్స్ ఉంటాయి. సెంటర్ ఆఫ్ ద టేబుల్లో మనకి ఒక బౌల్ ఆఫ్ రైస్ ఉండిద్ది. తర్వాత ప్రతి ఫిలాసఫర్ ముందు ఒక టేబుల్ ఉండిద్ది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫిలాసఫర్ ఈటింగ్ చేయాలి అంటే అతనికి 2 చాప్ స్టిక్స్ కావాలి. సపోజ్ P0 ఈటింగ్ చేయాలి అనుకోండి, P0కి C4 చాప్ స్టిక్ కావాలి, యాజ్ వెల్ యాజ్ C0 చాప్ స్టిక్ కావాలి. అంటే రైట్ చాప్ స్టిక్ కావాలి, లెఫ్ట్ చాప్ స్టిక్ రెండు కావాలి. P1 ఈట్ చేయాలి అంటే C0 కావాలి, C1 కావాలి. సో లెఫ్ట్ రైట్ చాప్ స్టిక్స్ రెండు కావాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అడ్జసెంట్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు సైమల్టేనియస్గా ఈటింగ్ చేయలేరు. వై? బికాస్ P0 ఈటింగ్ చేస్తున్నాడు అంటే P0 దగ్గర C4, C0 ఉంటుంది. బట్ P0 దగ్గర C4 ఉంది అంటే P4 ఈటింగ్ చేయలేడు. P0 దగ్గర C0 ఉంది అంటే P1 ఈటింగ్ చేయలేడు. బట్ P0 ఈటింగ్ చేస్తున్నప్పుడు P3 ఈట్ చేయొచ్చు, బికాస్ P0 అండ్ P3 ఆర్ నాట్ అడ్జసెంట్ ఫిలాసఫర్స్. ఓకే, అడ్జసెంట్ ఫిలాసఫర్స్ మాత్రం సైమల్టేనియస్గా ఈటింగ్ చేయలేరు. ఓకే, సో దీనికి మనం సొల్యూషన్ రాయాలి. సో ఒక్కసారి వాళ్ళు తినటం అయిపోయిన తర్వాత ఆ చాప్ స్టిక్స్ని టేబుల్ మీద పుట్ డౌన్ చేస్తారు. సో దీనికి మనం ఏం చేయాలి అంటే మానిటర్స్ యూజ్ చేసి సొల్యూషన్ని రాస్తున్నాము. సో మానిటర్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏ సెమాఫోర్, ఒక ప్రాసెస్ సింక్రనైజేషన్ని మనం సాల్వ్ చేయడానికి మానిటర్ యూజ్ చేస్తున్నాము. ఓకే, జస్ట్ లైక్ ఏ సెమాఫోర్ ఓన్లీ. అంటే ఎట్ ఏ టైం ఒక ప్రాసెస్ మాత్రమే మానిటర్లో ఉండాలి. ఆ మానిటర్ నుంచి ఆ ప్రాసెస్ వచ్చిన తర్వాతే ఇంకో ప్రాసెస్ ఎంటర్ అవ్వగలదు. ఓకే, సో మానిటర్ని డిఫైన్ చేయాలి అంటే మానిటర్ అనే కీవర్డ్ ఇచ్చేస్తాము. మానిటర్ స్పేస్, ఇక్కడ మానిటర్ నేమ్ ఏంది, డైనింగ్ ఫిలాసఫర్స్ అనేది మానిటర్ నేమ్. సో నెక్స్ట్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్, ఇక్కడ మనకి ఏంటంటే ఫిలాసఫర్ యొక్క స్టేట్ ఏంటంటే ఫిలాసఫర్ ఏదర్ థింకింగ్ చేయొచ్చు, లేదంటే హంగ్రీగా ఉండొచ్చు, లేదంటే ఈటింగ్ ఉండొచ్చు. సో ఫిలాసఫర్ అనేవాడు మ్యాక్సిమం ఈ 3 పాసిబుల్ స్టేట్స్లో ఉంటారు. సో ఈ 3 స్టేట్స్ని మనం డిఫైన్ చేయడానికి ఒక ఏనం యూజ్ చేస్తున్నాము. ఏనం స్టాండ్స్ ఫర్ ఎన్యూమరేషన్. ఇక్కడ మనకి ఎంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు? 5 ఫిలాసఫర్స్ ఉన్నారు, కాబట్టి స్టేట్ ఆఫ్ 5 పెట్టాము. సో స్టేట్ ఆఫ్ 0 అంటే P0 ఫిలాసఫర్, స్టేట్ ఆఫ్ 1 అంటే P1 ఫిలాసఫర్, ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ కండిషన్ సెల్ఫ్ ఆఫ్ 5. సో ఇక్కడ సెల్ఫ్ అనేది కండిషన్ వేరియబుల్. సెల్ఫ్ ఆఫ్ 5 అని ఎందుకు పెట్టాము? బికాస్ వీ హ్యావ్ 5 ఫిలాసఫర్స్. ఇక్కడ కండిషన్ వేరియబుల్ మీద 2 ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు, వెయిట్ ఆపరేషన్, సిగ్నల్ ఆపరేషన్. ఒక ప్రాసెస్ కనుక కండిషన్ వేరియబుల్ మీద వెయిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆ ప్రాసెస్ తీసుకెళ్ళి మనం సస్పెండెడ్ స్టేట్లో పెడతాము. సపోజ్ సిగ్నల్ ఆపరేషన్ కనుక మనం పర్ఫామ్ చేస్తే ఒక ప్రాసెస్ని సస్పెండెడ్ స్టేట్లో నుంచి రిమూవ్ చేసి ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని రివోక్ చేస్తాము, రీస్టార్ట్ చేస్తాము. సో ఈ రెండు అనేది షేర్డ్ డేటా. ఇక్కడ మనం ఈ రెండు షేర్డ్ డేటా. ఓకే, బికాజ్ మనం అసలు మానిటర్స్ కానీ ఆ ప్రాసెస్ సింక్రనైజేషన్ కానీ మనకి ఎప్పుడు కావాలి? షేర్డ్ డేటా ఉన్నప్పుడే కావాలి. వెన్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఆర్ యాక్సెసింగ్ ద షేర్డ్ డేటా. మల్టిపుల్ ప్రాసెస్ షేర్డ్ డేటాని సైమల్టేనియస్గా యాక్సెస్ చేయకూడదు. సైమల్టేనియస్గా యాక్సెస్ చేస్తే అది రాంగ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎట్ ఏ టైం ఒక ప్రాసెస్ మాత్రమే ఆ షేర్డ్ డేటా యాక్సెస్ చేయాలి. సో మానిటర్లో మనం ఏ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసామంటే పికప్ అనే ప్రొసీజర్ డిఫైన్ చేసాం. పికప్ ఈజ్ నథింగ్ హియర్, ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఆర్ మెథడ్. అదేవిధంగా పుట్ డౌన్ మెథడ్ డిఫైన్ చేసాము, టెస్ట్ మెథడ్ డిఫైన్ చేసాము. సో 3 ప్రొసీజర్స్ డిఫైన్ చేసాము. ప్రతి ప్రొసీజర్లో ఐ అనే పారామీటర్ని పాస్ చేసాము. ఐ అంటే ఏంటంటే ఆ ఫిలాసఫర్ నెంబర్. సపోజ్ ఫస్ట్ ఫిలాసఫర్ అనుకోండి 0 పాస్ చేస్తాం, లాస్ట్ ఫిలాసఫర్ అనుకోండి 4 పాస్ చేస్తాం, అట్లా. ఇక్కడ లాస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇనిషియలైజేషన్ _ కోడ్ ప్రొసీజర్. లాస్ట్ ప్రొసీజర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డిఫాల్ట్గా ఈ స్టేట్స్లో మనం ఈ స్టేట్ డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి అంటే ఇనిషియలైజేషన్ కోడ్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు? 5 ఫిలాసఫర్స్ ఉన్నారు,
కాబట్టి ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్ స్టేట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు హంగ్రీ. అంటే స్టేట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు థింకింగ్. సో ఇనిషియల్గా ప్రతి ఫిలాసఫర్ యొక్క స్టేట్ ఏంది? థింకింగ్. అట్లా డిఫాల్ట్గా ఇనిషియల్గా సమ్ వాల్యూ ఇవ్వడానికి మనం ఈ ఇనిషియలైజేషన్ కోడ్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. కాబట్టి అందరి ఫిలాసఫర్స్ ఫస్ట్ ఏ స్టేట్లో ఉన్నారు? థింకింగ్ స్టేట్లో ఉన్నారు. సో తర్వాత మనం ఏ ఆర్డర్లో కాల్ చేయాలి అంటే ఫస్ట్ మనం పికప్ మెథడ్ని కాల్ చేయాలి. పికప్ మెథడ్ కాల్ చేస్తే ఆ 2 చాప్ స్టిక్స్ని మనం ఎక్వైర్ చేయొచ్చు. సో ఆ 2 చాప్ స్టిక్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఫిలాసఫర్ ఈటింగ్ చేస్తాడు. సో వన్స్ ఈటింగ్ అయిపోయిన తర్వాత పుట్ డౌన్ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏ ఫంక్షన్ని కాల్ చేద్దాము? పికప్ ఫంక్షన్ని కాల్ చేద్దాము. స్టేట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు హంగ్రీ. లెట్ us assume దట్ P0 ఫంక్షన్, P0 ఫిలాసఫర్ అనేవాడు పికప్ ఫంక్షన్ కాల్ చేశాడు అనుకోండి. అప్పుడు ఐ వాల్యూ ఏమైంది? 0 అయింది. స్టేట్ ఆఫ్ 0 ఈక్వల్ టు హంగ్రీ. సో P0 ఫిలాసఫర్ అతని యొక్క స్టేట్ని ఏం చేశాడు? హంగ్రీ కింద పెట్టాడు. వై? బికాజ్ అతనికి ఇప్పుడు 2 చాప్ స్టిక్ కావాలి. అతనికి ఆకలి ఉంది కాబట్టి ఆ 2 చాప్ స్టిక్స్ కావాలి. ఓకే, సో కాబట్టి హంగ్రీ కింద ఇనిషియల్గా అన్ని ప్రాసెసర్స్ యొక్క స్టేట్ ఎంత ఉంది? అన్ని ఫిలాసఫర్స్ యొక్క స్టేట్ ఏముంది? థింకింగ్ ఉంది. బట్ ఇప్పుడు P0 ఫిలాసఫర్ ఏం చేశాడు? అతని యొక్క స్టేట్ని హంగ్రీ కింద పెట్టాడు. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఐ. ఐ అంటే ఏంది? 0. టెస్ట్ ఆఫ్ 0. ఇప్పుడు టెస్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. సో దీని ప్రొసీజర్ అనొచ్చు, ఫంక్షన్ అనొచ్చు, మెథడ్ అనొచ్చు, అన్నీ సేమే. ఓకే, ఈ షేర్ డేటా మీద సమ్ ఆపరేషన్స్ కోసం వీటిని మనం యూజ్ చేస్తాము. ఈ టెస్ట్ ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇప్పుడు P0 కాల్ చేశాడు కాబట్టి P0 యొక్క అడ్జసెంట్ ఫిలాసఫర్స్ P4, P1 అనేవాళ్ళు ఈటింగ్ చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాము. వాళ్ళు కనుక ఈటింగ్ చేయట్లేదు అంటే దట్ మీన్స్ చాప్ స్టిక్స్ అనేవి ఖాళీగా ఉన్నట్టు. కాబట్టి ఆ చాప్ స్టిక్స్ అతను తీసుకొని భోజనం చేస్తాడు. సపోజ్ వాళ్ళు కనుక ఈటింగ్ చేస్తే అప్పుడు P0 అనే ఫిలాసఫర్ వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ స్టేట్ ఆఫ్ ఐ ప్లస్ 4 మాడ్యులో 5 నాట్ ఈక్వల్ టు ఈటింగ్. ఇది P0 ప్రొసీజర్ కాల్ చేశాడు టెస్ట్ ఫంక్షన్ని. కాబట్టి స్టేట్ ఆఫ్ ఐ ప్లస్ 1, ఐ వాల్యూ ఎంత అయింది? 0 అయింది. స్టేట్ ఆఫ్ 0 ప్లస్ 4 ఎంత? 4. 4 మాడ్యులో 5 ఎంత? 4 మాడ్యులో 5 ఎంత? 4. సో స్టేట్ ఆఫ్ 4 నాట్ ఈటింగ్, నాట్ ఈక్వల్ టు ఈటింగ్. ఇనిషియల్గా అన్ని స్టేట్స్ ఏం పెట్టాము? థింకింగ్ పెట్టాము. సో థింకింగ్ నాట్ ఈక్వల్ టు ఈటింగ్. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. అంటే మనం ఈ లెఫ్ట్ ఫిలాసఫర్ని చెక్ చేసాము, అతను నాట్ ఈటింగ్. అదేవిధంగా నెక్స్ట్ రైట్ ఫిలాసఫర్ స్టేట్ ఆఫ్ ఐ ప్లస్ 1 మాడ్యులో 5 నాట్ ఈక్వల్ టు ఈటింగ్. ఐ వాల్యూ ఎంత? 0. 0 ప్లస్ 1 ఎంత? 1. 1 మాడ్యులో 5 ఎంత? 1. వాట్ ఈజ్ స్టేట్ ఆఫ్ 1? థింకింగ్. సో థింకింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈటింగ్. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. ఇక్కడ లాజికల్ అన్ని పెట్టాం అంటే అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇక్కడ P0 ఫిలాసఫర్ ఇక్కడ P4 ఈటింగ్ చేయట్లేదు, P4 ఈటింగ్ చేయట్లేదు. యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ 0? 0 యొక్క స్టేట్ అంతా ఇనిషియల్గా మనం ఏం పెట్టాము? థింకింగ్ పెట్టాము. బట్ పికప్ ప్రొసీజర్ని కాల్ చేసినప్పుడు స్టేట్ ఆఫ్ 0ని ఏం చేసాము? హంగ్రీ పెట్టాము. ఇప్పుడు స్టేట్ ఆఫ్ 0 ఏంది? హంగ్రీ. ఎస్, ద కండిషన్ ఈజ్ ట్రూ. 3 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి బాడీ ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు స్టేట్ ఆఫ్ 0 ఏం చేస్తున్నాడు? ఈటింగ్ పెడుతున్నాడు. వన్స్ ఈటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు P0 ఫిలాసఫర్ ఏం చేస్తున్నాడంటే ఇంకేమైనా ఫిలాసఫర్స్ అనేవాడు హంగ్రీగా ఉన్నాడో లేదో చెక్ చేస్తున్నాడు. హంగ్రీగా ఉంటే వాళ్ళని ఫోర్క్స్ పికప్ చేయడానికి పికప్ ప్రొసీజర్ కాల్ చేయమంటున్నాడు. అందుకోసం సెల్ఫ్ ఆఫ్ ఐ డాట్ సిగ్నల్ ఆపరేషన్ని కాల్ చేసాం. సిగ్నల్ అంటే ఏంది? సస్పెండ్ అయిన ప్రాసెస్ని రీవోక్ చేస్తాము, రీస్టార్ట్ చేస్తాము. అంటే ఏమైనా ఫిలాసఫర్ కనుక హంగ్రీ స్టేట్లో ఉంటే బాబు నువ్వు పికప్ ప్రొసీజర్ని నువ్వు కాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా ఒక సిగ్నల్ ఆపరేషన్ ఇస్తున్నాడు. వన్స్ ఇది ఈ ఎగ్జిక్యూషన్ అవ్వగానే ఏమైంది? ఎక్కడి నుంచి అయితే టెస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తామో అక్కడికి వెళ్తాము. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్? ఇఫ్ స్టేట్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఈటింగ్. బట్ 0 యొక్క స్టేట్ ఏంది? ఇక్కడ ఏం పెట్టాము? ఇనిషియల్గా థింకింగ్ పెట్టాము, తర్వాత హంగ్రీ పెట్టాము, ఇప్పుడు ఏముంది? ఈటింగ్ ఉంది. ఈటింగ్ నాట్ ఈక్వల్ టు ఈటింగ్, కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే P0 ఫిలాసఫర్ వెయిట్ చేయాల్సిన నెస్టీ లేదు. P0 అతని యొక్క ఆల్రెడీ తినేశాడు. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఈ మూడిట్లో ఒక కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? P0 యొక్క అడ్జసెంట్ ఫిలాసఫర్స్ బిజీగా ఉన్నారు భోజనం చేయటంలో అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఏమవుతుంది? ఎంటైర్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఏమైంది? ఇఫ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇఫ్లో నుంచి బయటకు వస్తే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే స్టేట్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఈటింగ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఏంది? స్టేట్ ఆఫ్ 0లో హంగ్రీ, ఫస్ట్ థింకింగ్, తర్వాత ఏముంది? హంగ్రీ అని ఉంది. సో ఇఫ్ స్టేట్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు ఈటింగ్, స్టేట్ ఆఫ్ 0లో ఏముంది? ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఇప్పుడు P0 ఇంకా భోజనం చేయలే.
స్టేట్ ఆఫ్ జీరో నాట్ ఈక్వల్ టు ఈటింగ్. స్టేట్ ఆఫ్ జీరోలో మనకి ఏముంది? హంగ్రీ ఉంది. హంగ్రీ నాట్ ఈక్వల్ టు ఈటింగ్. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సెల్ఫ్ ఆఫ్ ఐ డాట్ వెయిట్. సో మస్టర్న్స్ కూడా ఇప్పుడు పినాట్ ఫిలాసఫర్ అనేవాడు వెయిట్ చేయాలి. ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి? వాళ్ళ యొక్క అడ్జసెంట్ ఫిలాసఫర్స్ ఫుడ్ తినేంత వరకు వెయిట్ చేయాలి. సో సెల్ఫ్ ఆఫ్ ఐ డాట్ వెయిట్. సో దట్ పినాట్ ఫిలాసఫర్ విల్ బి పుట్ ఇన్ ద సస్పెండెడ్ స్టేట్. సస్పెండెడ్ స్టేట్లో మనం ఫిలాసఫర్ని పెడతాము. సో వన్స్ పికప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు? టెస్ట్ ఫంక్షన్ కాల్ చేసాము. వన్స్ అయిపోయిన తర్వాత భోజనం అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? ఆ ఫోర్క్స్ని టేబుల్ మీద పెట్టాలి. సో దానికోసం పుట్ డౌన్ ఫంక్షన్ కాల్ చేసాము. ఐ వాల్యూ ఏంది? 0. స్టేట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు థింకింగ్. అంటే అతను బోన్ చేసేసాడు. సో బోన్ చేసిన తర్వాత అగైన్ ఏం చేస్తాడు? థింకింగ్ స్టేట్లో ఉంటాడు. స్టేట్ ఆఫ్ 0 ఈక్వల్ టు థింకింగ్. ఇప్పుడు పినాట్ ఫిలాసఫర్ ఏం చేస్తున్నాడంటే అతని యొక్క అడ్జసెంట్ ఫిలాసఫర్స్ సచ్ యాజ్ P4, P1 అనే ఫిలాసఫర్ని చెక్ చేస్తున్నారు. వాళ్ళు హంగ్రీ స్టేట్లో ఉన్నారా, ఎలా ఉన్నారా అని. అందుకోసం టెస్ట్ ఆఫ్ I+4 మాడ్యులో 5ని కాల్ చేశాడు. ఐ వాల్యూ ఎంత? 0. 0+4 ఎంత? 4. 4 మాడ్యులో 5 అంటే ఎంత? 4. అంటే టెస్ట్ ఆఫ్ 4 కాల్ అవుతుంది. అంటే P4 యొక్క స్టేట్ని మనం చెక్ చేస్తున్నాము. అంటే P4 యొక్క అడ్జసెంట్ ఫిలాసఫర్స్ ఎవరు? P0, P3. అగైన్ P0, P3 అనేవాళ్ళు ఈటింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళ యొక్క స్టేటస్ని చెక్ చేసుకొని వెళ్తాము. అదేవిధంగా P0 ఫిలాసఫర్ ఏం చేస్తున్నాడు? అతని యొక్క రైట్ ఫిలాసఫర్ యొక్క స్టేటస్ని కూడా చెక్ చేస్తున్నాడు. సో టెస్ట్ ఆఫ్ I+1 మాడ్యులో 5. ఐ అంటే ఎంత? 0. 0+1 అంటే ఎంత? 1. 1 మాడ్యులో 5 అంటే ఎంత? 1. సో టెస్ట్ ఆఫ్ 1ని కాల్ చేస్తున్నాడు. అంటే 1 యొక్క అడ్జసెంట్ ఫిలాసఫర్స్ని స్టేటస్ని ఇక్కడ చెక్ చేస్తున్నాము. సో ఇది మానిటర్ సొల్యూషన్ ఫర్ డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లం. ఫస్ట్ మనం పికప్ ప్రొసీజర్ని కాల్ చేయాలి. పికప్ ప్రొసీజర్ని కాల్ చేస్తే ఫోర్క్స్ వస్తాయి. తర్వాత ఈటింగ్ చేయాలి. వన్స్ ఈటింగ్ అవ్వగానే పుట్ డౌన్ చేసేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ డైనింగ్ ఫిలాసఫర్ సొల్యూషన్ యూజింగ్ మానిటర్స్.